వాల్మీకి మహర్షికి లవకుమారుణ్ణి అప్పగించి సీతాదేవి నదీ స్నానానికి వెళ్ళింది. పూజలో నిమగ్నమైపోయి ఉన్న వాల్మీకి మహర్షి సీతాదేవి లవకుమారుణ్ణి తనకి అప్పగించిన సంగతిని మర్చిపోయాడు. ఇంతలో అటుగా వచ్చిన ఓ కోతి లవకుమారుణ్ణి ఎత్తుకుపోయి సీతాదేవి స్నానం చేస్తున్న నది ఒడ్డుని విడిచిపెట్టింది. పూజ ముగిసిన తర్వాత వాల్మీకి మహర్షి లవుడు మాయమైన సంగతిని గ్రహించాడు. తన బిడ్డ కనిపించడం లేదని సీతాదేవికి చెబితే అప్పటికే ఎన్నో కష్టాల్ని భరించిన సీతాదేవి తట్టుకోలేదని వాల్మీకి మహర్షి 2 గడ్డి పరకల్ని తీసుకుని వాటిపై కొన్ని మంత్రాల్ని జపించి అచ్చం లౌడిలాగే ఉండే ఓ బిడ్డని సృష్టించాడు. స్నానం ముగించుకుని తిరిగి వస్తున్న సీతాదేవి నది ఒడ్డున ఉన్న లౌడిని చూసి ఆశ్చర్యపోయి ఆ బిడ్డని తీసుకుని ఆశ్రమానికి వచ్చింది. అక్కడ అచ్చం తన బిడ్డలాగే ఉన్న మరో శిశువుని చూసి ఆ బిడ్డ ఎవరని వాల్మీకి మహర్షిని అడగడంతో వాల్మీకి మహర్షి జరిగినదంతా సీతాదేవికి వివరించాడు. దాంతో ఆ బిడ్డ దర్భ నుండి పుట్టాడు కాబట్టి సీతాదేవి ఆ బిడ్డకి కుశ అని నామకరణం చేసింది. వాల్మీకి రామాయణంలో లేని ఈ కథ ఎంతవరకు నిజమో కామెంట్ చేసి జై శ్రీరామ్ అని గట్టిగా చెప్పండి.